నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో గ్రూప్ 4 పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్తో పాటుగా 2010లో గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది, 2012లో గ్రూప్ 4 పరీక్ష జరిగింది, 2018లో గ్రూప్ 4 పరీక్ష జరిగింది. నేను కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చూసినటువంటి 3 పరీక్షలు ఇవి. 2008లో నోటిఫికేషన్ వస్తే 2010లోనో ఏమో పరీక్ష జరిగింది. అప్పుడు నాకు క్వాలిఫికేషన్ అంటే నేను క్వాలిఫైడ్ కాదు, జస్ట్ చూసిన, పరీక్ష రాయలేకపోయినా. అప్పటికే అసలు తెలియదు, ఎక్కువ నాలెడ్జ్ లేదు కాంపిటేటివ్ పైన. 2010లో నేను పూర్తిగా చూసిన, అప్పుడు నేను ఎగ్జామ్ కూడా రాసిన. 2008, 2010లో గ్రూప్ 4 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉండేది. 2018లో వచ్చినటువంటి గ్రూప్ 4 డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటికే నేను జాబ్లో సెటిల్ అయిపోయినా. సో 2010లో, 2012లో, 2018లో క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2 ఏ విధమైనటువంటి కఠిన స్థాయిలో ఉన్నాయనే దాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంతోపాటు సిలబస్ అనాలిసిస్ కూడా ఏ అంశాల నుంచి ఏ టాపిక్స్ అడుగుతాడు అనే దాని గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందుగా మీరు ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ 2008లో అంటే 2010లో పరీక్ష జరిగింది. 2010లో, 2012లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది అప్పుడు కేవలం నాలెడ్జ్ బేస్డ్గానే ఉండేది. అంటే అప్పుడు ఈ గ్రూప్ 4 అనే కాదు, అప్పుడు జరిగినటువంటి పోటీ పరీక్షలు ఏవైనా సరే, అన్ని పోటీ పరీక్షలు కూడా 2012 వరకు కూడా, అంటే 2012కు ముందు అన్ని పోటీ పరీక్షలు కూడా నాలెడ్జ్ బేస్డ్గానే ఉండేవి. 2011 ప్రాంతంలో అప్పుడు సిసిఈ అనే ఒక మెథడ్ వచ్చింది విద్యాశాఖకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో. సిసిఈ అని అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది అర్థం. అంటే పూర్తిగా ఏ పరీక్ష జరిగినా కూడా, ఎలాంటి పరీక్ష నిర్వహించినా, అదర్ స్కూల్ ఆర్ కాంపిటేటివ్, ఏదైనా సరే స్కూల్ లెవెల్ నుంచి కానీ కాంపిటేటివ్ లెవెల్ వరకు అవగాహనను బేస్ చేసుకొని మాత్రమే పరీక్షలు ఉండాలి అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అదే సిసిఈ. అప్పటి నుండి 2012 నుండి జరిగేటువంటి ప్రతి ప్రశ్నపత్రం కూడా మన అవగాహనను పెంపొందించేటువంటిగా, మన అవగాహనను పరీక్షించేటువంటిదిగా క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. మీరందరూ గతంలో రాసిన వాళ్ళని అడుగురి. మీరు అప్పుడు డిఎస్సి రాసిన వాళ్ళు కానీ, అప్పుడు గ్రూప్ 4 రాసిన వాళ్ళు కానీ, అప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ రాసిన వాళ్ళు కానీ ఏం చెప్పేటోళ్ళు అంటే, మీరు చూడు, ఏదైనా ఒక పుస్తకం చదివితే ఉద్యోగం వచ్చేది. అప్పుడు ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆల్ ఇన్ వన్ లాగా ఉండేది, వచ్చేది. ఎందుకు అనంటే ఒక సిలబస్ ఇస్తే ఆ సిలబస్లో నుంచి మాత్రమే ప్రశ్నలు అడిగేటోడు. ఒకవేళ ప్రశ్న కనుక సిలబస్ దాటి అడిగిండు అనుకో, దానిపైన కోర్టు కేసులు లాంటివి కానీ, ఇంకేదన్నా లీగల్గా అప్రోచ్ అయితే కానీ, లేకపోతే సంబంధిత శాఖ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చను సిలబస్లో లేదు కదా అని అడిగితే కానీ ఆ క్వశ్చన్కు మార్కులు కలిపేవాళ్ళు. అలాంటి ధోరణి ఉండే గతంలో. కానీ ఇప్పుడు అట్లా కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అప్పుడు ఆ క్వశ్చన్కు స్పెసిఫిక్గా ఆ ఆన్సర్ ఉంటుండే. క్వశ్చన్ ఏది, నీ పేరు ఏంటి అంటే ఎన్ని చెప్తావు, ఎన్ని ఆన్సర్లు ఉంటాయి, ఉండవు, ఒకటే, నా పేరు నరేష్. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎవరు, ఎందుకు, ఇలాంటి క్వశ్చన్లు మాత్రమే ఉండేవి. అంటే మీ జ్ఞానం, మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నదనేది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్సే ఉండేవి. మనం చదివితే గుర్తుంచుకొని పోయి రావడానికి అవకాశం ఉంటుండే. 2008 నోటిఫికేషన్ అంటే 2010లో జరిగినటువంటి పరీక్ష, 2012లో జరిగినటువంటి పరీక్ష ఈ విధంగానే ఉండే. 2012 వరకు, 2012కు ముందు కూడా అన్ని పరీక్షలు ఇట్లనే ఉండే. కానీ 2012 తర్వాత వచ్చినటువంటి ఈ సిసిఈ ప్రకారం మనకు అవగాహనను తీసుకురావడం జరిగింది. అవగాహన అనే అంశంపైనే అడగడం జరిగింది, ఇట్లనే అడగడం జరుగుతుంది కూడా. అంటే ఒక అంశం పైన నీకు కావాల్సింది నాలెడ్జ్ కాదు, ఆ అంశంకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన నీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యాంగం సంబంధించినటువంటి, పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగితే ఒకప్పుడు ఇది ఏ ఆర్టికల్ ప్రకారము అని అడిగేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆ ఆర్టికల్కు సంబంధించినటువంటి ఎంతో లోతుగా విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు అడుగుతాడు. 2018లో జరిగింది అదే. సో ఇట్లా ఏ విధమైనటువంటి క్వశ్చనింగ్ కఠిన స్థాయి పెరిగింది. 8లో ఎట్లుండే, అంటే 2010లో ఎట్లుండే, 2012లో ఎట్లుండే, 2018లో ఎట్లుండే అని చెప్పేసి పేపర్ 1, పేపర్ 2 రెండు ప్రశ్న పత్రాలు కూడా 2010 క్వశ్చన్ పేపరు, 2012 క్వశ్చన్ పేపరు, 2018 క్వశ్చన్ పేపరు, 3 ప్రశ్న పత్రాలు నేను మీకు చూపిస్తూ వీటిని పూర్తిగా మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను. దాంతోపాటు సిలబస్ కూడా అనాలిసిస్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ కాకుండా క్లియర్గా చూసినట్లయితే మీకు జ్ఞానం నుండి అవగాహన వరకు క్వశ్చన్ పేపర్ యొక్క కఠిన స్థాయి ఏ విధంగా పెరిగిందనేది పూర్తిగా అర్థమవుతుంది. అవగాహన అంటే ఏం లేదండి, ఒక అంశం పైన పూర్తి నాలెడ్జ్ ఉండాలి, ఏ టు జెడ్ దాని గురించి అన్ని తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే నువ్వు ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగినా కూడా చెప్పేటువంటి అవగాహన అయితే ఉంటుంది, దాన్ని అవగాహన అంటారు. అంటే చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది, దాన్ని అవగాహన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అతిపెద్ద కొండ, అతిపెద్ద సముద్రం, అతిపెద్ద అడవి ఇలాంటివి ఒకటే ఉంటుంది. కానీ
విషయానికి వచ్చేసరికి, విషయావగాహనకు వచ్చేసరికి, అడవులు అని అంటే ఎన్ని అడవులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, చిన్నదేది పెద్దదేది, అడవి అంటే ఏంటిది, అసలు అడవిలో దాన్ని అడవి అని ఎందుకు అంటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసేది అవగాహన. సో ఇలా చాలా డెప్త్గా ఉంటుంది. ఇక క్లాసులలో కాకుండా, క్లాసులాగా కాకుండా జస్ట్ మీకు అనాలసిస్ చేసి చూపిస్తాను నేను. 2010, 2012, 2018 క్వశ్చన్ పేపర్లు అన్నింటిని కూడా అనాలిసిస్ చేసి చూపిస్తాను డెస్క్టాప్ పైన. ఇక ముందుగా సిలబస్ చూద్దామండి. ఇక్కడ ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల విధానం, సిలబస్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. గ్రూప్ 4కు సంబంధించినటువంటి పరీక్షా విధానం ఎస్ఎస్సి స్థాయిలో ఉంటుంది. అంటే పరీక్ష స్టాండర్డ్ అనేది ఎస్ఎస్సి స్థాయిలో ఉంటుంది. మనం చదవాల్సింది అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు డిగ్రీగా ఉంటుంది కాబట్టి వీటికి మ్యాక్సిమం ఉద్యోగాలకు, అన్నింటికీ కాదు మ్యాక్సిమం ఉద్యోగాలకు. సో డిగ్రీలో ఉంటుంది కాబట్టి డిగ్రీతో వచ్చేటువంటి సిలబస్ అంతా కూడా మనకు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది సిలబస్లో మెన్షన్ చేసినటువంటిది. ఇందులో ప్రధానంగా పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. దీనికి 150 ప్రశ్నలు అడుగుతాడు. 150 నిమిషాల కాల వ్యవధిలో ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్కులు ఉంటాయి. తర్వాత రెండో పేపర్ వచ్చేసి సెక్రటేరియల్ సామర్థ్యాలు అంటూ మనకి అడుగుతాడు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలు, 150 ప్రశ్నలకు సంబంధించినటువంటివి. మొత్తం 300 నుంచి మనకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తాడు. మెరిట్ ప్రకారము ఉద్యోగాలు ఇస్తాడు. ఎలాంటి ఇంటర్వ్యూలు కానీ, ఎలాంటి స్కిల్ టెస్ట్లు పెట్టినా కూడా అవి జస్ట్ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే చూస్తాడు. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కానీ, టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ, ఇంకా వేరే ఎలాంటి వీటినా కూడా స్కిల్ టెస్ట్ లాగానే చూస్తాడు. అందులో నుంచి మెరిట్ అనేది తీయడు. ఇందులో వచ్చినటువంటి మెరిట్ మాత్రమే సెలక్షన్ ప్రాసెస్కు యూజ్ చేస్తాడు. మ్యాక్సిమం కొన్ని సందర్భాలలో వేరే వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఈ 300 మార్కులకే సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇక పేపర్ 1 చూసినట్లయితే ఇది మ్యాక్సిమం పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తారు. పొద్దున పేపర్ 1 ఉంటుంది, మధ్యాహ్నం పేపర్ 2 ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అంశాలలో చూడండి, వర్తమాన వ్యవహారాలు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అని అంటాడు. అంటే వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్ అని అంటాం మనము. కరెంట్ అఫైర్స్ ఇది ఇందులో ప్రాంతీయమైనటువంటి కరెంట్ అఫైర్స్, జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అని అడుగుతాము. దాంతోపాటుగా అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్కు సంబంధించినటువంటివి అండ్ సంఘటనలకు సంబంధించినటువంటి సంబంధాలు, సంఘటనలు అంటే రీసెంట్గా జరిగినటువంటి అంతర్జాతీయ సంఘటనలు కానీ, వివిధ దేశాలకు సంబంధించి, వివిధ దేశాలతో మన దేశానికి ఉన్నటువంటి సంబంధాలు, వివిధ దేశాలతో మన దేశానికి జరిగినటువంటి సంఘటనలు, ఈ మధ్య జరిగినటువంటి వాటిని ఎక్కువ అడిగేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్ను ఎక్కువగా అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మళ్ళీ వేరు టాపిక్లుగా ఉంటాయి. ఇందులో ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, కెమిస్ట్రీ, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సైన్సెస్కు సంబంధించినటువంటి అడుగుతావు. మానవ శరీరానికి సంబంధించినటువంటి దాని నుండి జనరల్ సైన్స్ వరకు అన్నీ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా పర్యావరణ అంశాలు, విపత్తుల నిర్వహణ గురించి అడుగుతాడు. విపత్తు నిర్వహణకు సంబంధించి ఎక్కువ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి పర్యావరణ అంశాలతో పోల్చుకుంటే. సో ఈ 2 అంశాలకు సంబంధించినటువంటిది కూడా అడుగుతాడు. దాని తర్వాత భారతదేశం, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క భౌగోళిక స్థితి, తెలంగాణ యొక్క భౌగోళిక స్థితి అంటే జాగ్రఫీ అంశాలకు సంబంధించి భారతదేశ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అన్నమాట ఇక్కడ. దీంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ, భారతదేశపు ఎకనామికల్ సంబంధించి అండ్ తెలంగాణ ఎకనామిక్కి సంబంధించి, ఇవన్నింటికి సంబంధించి. ఇందులో 5 అని ఒకటే నంబర్ ఇచ్చిండు, కానీ ఇందులో 4 అంశాలు ఉన్నాయి. ఇందులో 4 అంశాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే భౌగోళికమైనటువంటి అంశాలు. ఈ భౌగోళికమైనటువంటి అంశాలలో ఇండియాది ఉంటుంది అండ్ తెలంగాణది ఉంటుంది. అదే ఇంకొకటి ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా ఇండియన్ లెవెల్లో ఆర్థిక వ్యవస్థ అంటే భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల గురించి అడుగుతాడు. ఈ విధంగా భౌగోళిక పరమైనటువంటివి, ఆర్థిక పరమైనటువంటి ఇండియాలో, తెలంగాణలో ఉండేటువంటి అంశాల గురించి మనకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ యొక్క ముఖ్య లక్షణాల గురించి ప్రశ్నిస్తాడు. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ విధానాలు అండ్ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆధునిక భారతదేశ చరిత్ర,
ఆధునిక భారతదేశ చరిత్రను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో ఆధునిక భారతదేశ చరిత్ర అనేది లేటెస్ట్ది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర కూడా మనకు వర్గీకరణ చేయొచ్చు. ఇందులో ఆధునిక భారతదేశ చరిత్రను మాత్రమే ఇక్కడ మనకు ప్రశ్నించే అవకాశాలు అయితే ఉంటాయి. దాంతోపాటుగా భారత జాతీయోద్యమం పైన ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం అనే అంశాన్ని కూడా ఇచ్చిండు. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక ప్రాధాన్యం అంటే ఇవ్వడం జరిగింది. అంటే జాతీయోద్యమం 1857 జాతీయోద్యమానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మిగతాదంతా కూడా సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి మిగతాదంతా కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకు. దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, అసలు తెలంగాణ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది, అసలు తెలంగాణ అనేది ఎందుకు ఎట్లా ఏర్పడింది, తెలంగాణ ప్రాంతీయతత్వం అనేది ఏ విధమైనటువంటి పోరాటాల వల్ల వచ్చింది అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం వరకు అడిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ చూడండి తెలంగాణ సమాజం, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. అంటే గతంలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ఇంగ్లీష్లో ఇచ్చేవాడు. ఈసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చింది కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ ఉంటాయి. వీటిని మనం ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంగ్లీష్లో వచ్చిందని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు తెలంగాణ సమాజం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వారసత్వం, తెలంగాణ కళలు, తెలంగాణ భాషా సాహిత్యాలు. సో తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి పూర్తి అంశాలను ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. వీటన్నింటి నుంచి కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం ఎలాంటి విధానాలను ఇప్పుడు ప్రస్తుతం వ్యవహరిస్తుంది, ఈ ప్రభుత్వ విధానాల ప్రకారం ఉండేటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రభుత్వ విధానాలలో ప్రభుత్వ పథకాలు అనేది వన్ ఆఫ్ ది పార్ట్, అంతేగాని ప్రభుత్వ విధానాలు వేరు, ప్రభుత్వ పథకాలు వేరు. సో ఇది ఈ అంశాలకు సంబంధించినటువంటివన్నీ కలుపుకుంటే మనకు 150 మార్కుల వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటిది పెద్దపీట మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి తెలంగాణ చరిత్ర అనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ తెలంగాణ చరిత్ర అనేది ఒకటి, అండ్ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యాలు, తెలంగాణ విధానాలు, అండ్ ఇక్కడ భారత రాజకీయకు సంబంధించి ఇక్కడ భారతీయ రాష్ట్రకు సంబంధించినటువంటివి. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. ఇక్కడ మళ్ళీ వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్లో నుంచి ప్రాంతీయత్వం అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతీయం సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంటే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వీటికి సంబంధించిందే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది చూడండి. ఇక ఇండియన్ విషయానికి వస్తే ఇండియా రాజ్యాంగం, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ, ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇట్లా ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి కొద్దిగా తక్కువ ప్రియారిటీ ఇవ్వడం అయితే జరిగింది. దీని తర్వాత ఇక పర్యావరణ అంశాలు అనేవి ఉండనే ఉన్నాయి, నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనేది ఉండనే ఉన్నాయి, అంతర్జాతీయ సంబంధాలు అనేది దాదాపుగా కరెంట్ అఫైర్స్కు దగ్గరగా ఉంటుంది. ఇది అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ఇంకా చాలా ఈజీగా మనకు క్రాక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఉద్యోగాన్ని. ఎందుకంటే ఇప్పుడు వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగానే వీటిని చదివితే ఇంకా ఈజీగా మార్కులు స్కోర్ చేయొచ్చు. ఇది పేపర్ 1కు సంబంధించినటువంటి సిలబస్ అండ్ సిలబస్ అనాలిసిస్. ఇక వీటికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా ఇక్కడ తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, భారతదేశ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం సంబంధించినటువంటివి, ఇవన్నింటికి సంబంధించినటువంటి ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్కటి బాగుంటుంది. మీరు సపరేట్గా పుస్తకాలు తీసుకొని లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. లేదు అని అనుకుంటే నేను మొన్న సజెస్ట్ చేసిన వీటన్నింటిని కూడా ఒకే పేపర్లో అందజేస్తూ అంటే ఒకే బుక్లో అందజేస్తూ జీనియస్ పబ్లికేషన్ నుంచి ఒక బుక్ అనేది రిలీజ్ అయింది. అదే ఆల్ ఇన్ వన్ 3-in-1 అనే పేపర్తో మనకు రిలీజ్ అయింది. అంటే అక్కడ నుండి మీరు చూడవచ్చు. నేను ఇంతకుముందే వీడియో పెట్టిన అంటే 2-3 డేస్ బ్యాక్. ఆ వీడియోలో నేను దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియజేసిన. అది సరిపోతుంది. ఇప్పుడున్నటువంటి సమయంలో 3 నుంచి 4 నెలల సమయం ఉంటుంది గ్రూప్ 4కి. ఈ సమయంలో ఇవి చదివితే సరిపోతుంది. అండ్ సెక్రటేరియట్ సామర్థ్యాలు ఇక ఇందులో చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ సింపుల్ అంశాలు ఉంటాయి. దీనిలో మళ్ళీ సబ్ టాపిక్స్ అనేవి ఏముండవు. మానసిక సామర్థ్యాలు అంటారు వాటిని. అంటే అందులో వెర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ ఉంటుంది, అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. కాంప్రెన్షన్ అంటే
మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది చూపిస్తా పూర్తిగా 2010లో 12లో 18లో ఏ విధంగా అడిగిండని చెప్పేసి చూపిస్తా. వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ గ్రంథంలోని ఒక భాగం విశ్లేషణ సామర్థ్యం కొద్ది వాక్యాలు తిరిగి ఏర్పాటు చేయడం. అంటే వీటిని ఏంటంటే రీఆర్గనైజేషన్, అంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ కింద ABCD అంటాడు, వీటిని సరైన క్రమంలో అమర్చండి అని అంటాడు అట్లా. అండ్ సంఖ్యాగణిత సామర్థ్యాలు. సో ఈ విధంగా ఇక కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ క్వశ్చన్స్ అడగడం అనేది ఈ క్వశ్చన్కు సమాధానాలు అనేవి చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే మనం ఇన్ టైంలో చేయలేం. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. 150 నిమిషాలలో 150 ప్రశ్నలు చేయాలంటే చాలా కష్టం. క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే వీళ్ళు ఈ విధంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే మనము సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం, మన మెంటల్ అనేది అంటే మన ఎబిలిటీస్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి, ఎంత స్పీడ్గా ఎంత యాక్యురసీగా చేయగలుగుతున్నామని మాత్రమే పరీక్షించడానికే ఈ పరీక్ష ఉంటుంది. కాబట్టి యాక్యురసీ అండ్ స్పీడ్ అనేది మీరు ప్రాక్టీస్ ద్వారా మాత్రమే పెంపొందించుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, పేపర్ 2 ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి సిలబస్. చాలామంది గ్రూప్ 4 సిలబస్ డౌన్లోడ్ చేయగానే దాని కిందనే మరికొన్ని అంశాలు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల విధానం, సిలబస్, గెజిటెడ్ కేటగిరీ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్ A పేపర్ 1 పేపర్ 2 అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ B మౌఖిక పరీక్ష అని. అంటే దీన్ని చూసి ఏమనుకుంటారంటే ఆ గ్రూప్ 4లోనే గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలేమో దాని సిలబస్ ఏమో ఇదంతా అని అనుకుంటారు. దీని కింద ఇక్కడ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష విధానం అంటూ మరొకటి ఇస్తాడు. దీన్ని చూసి ఇదంతా గ్రూప్ 4 అనుకుంటారు, కానీ కాదండి. గ్రూప్ 4 సిలబస్ అనేది కేవలం మొదటి పేజీలో ఉండేటువంటిది మాత్రమే గ్రూప్ 4 సిలబస్. TSPSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే వచ్చే దాంట్లో మొదటి పేజీ మాత్రమే గ్రూప్ 4కు సంబంధించింది. సో దీన్ని మాత్రమే గ్రూప్ 4గా భావించాలి. ఇక మరి ఇవేంటి అని అంటే ఇది గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటిది. ఇది ఏంటంటే మనకు గ్రూప్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ 4లో కానీ ఎందులో లేకుండా డైరెక్ట్గా రిక్రూట్ చేసేటువంటి గెజిటెడ్ కేటగిరీ ఉద్యోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ వెల్ఫేర్లలో అండ్ రీసెంట్గా మనకు ఇచ్చినటువంటి కొన్ని ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినటువంటి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు, HOD స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, ఈ HOD స్థాయి ఉద్యోగాలు అండ్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిని మనకు ఈ కేటగిరీ ద్వారా ఫిల్ చేస్తారు. సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4లో కానీ రాకుండా సపరేట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి సిలబస్ ఇది. అంతేగాని దీనికి గ్రూప్ 4కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఇక ఇది కూడా అంతే, నాన్ గెజిటెడ్ కేటగిరీ అంటే ఇది కూడా అంతే. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4లో లేనటువంటివి, ఇందులో లేకుండా స్పెషల్గా ఫిల్ చేసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సిలబస్ అండి ఇది. సో ఈ సిలబస్కు సంబంధించింది గ్రూప్ 4కు సంబంధం అనేది ఏది ఉండదు. కాబట్టి మీరు కేవలం మొదటి పేజీని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ఇది సిలబస్ అనాలిసిస్కు సంబంధించి. ఇక క్వశ్చన్ పేపర్స్ విషయానికి వెళ్తే ఇది చూడవచ్చు మీరు, ఇది 2010లో మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపరు గ్రూప్ 4 పేపర్ 1 సాక్షి దినపత్రికలో వచ్చినటువంటిది అండ్ సాక్షి ఎడ్యుకేషన్లో ఉంటుంది. ఈ పేపర్ను నేను సాక్షి నుంచి డౌన్లోడ్ చేసిన. సాక్షి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళ కంటెంట్ మనం వాడుకుంటున్నాం కాబట్టి. ఇవన్నీ కూడా sakshieducation.com నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను సాక్షి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. వెరీ థ్యాంక్స్ఫుల్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండి. అండ్ ఇక్కడ మనం గ్రూప్ 4కు సంబంధించినటువంటి పేపర్ 1 అండ్ ఇది ఎప్పటిదంటే 2010ది. దీని తర్వాత దీని పక్కనే 2012లో జరిగినటువంటి గ్రూప్ 4కు సంబంధించినటువంటిది. ఇది కూడా పేపర్ 1 జనరల్ స్టడీకి సంబంధించి. ఇది కూడా సాక్షి ఎడ్యుకేషన్ నుంచే డౌన్లోడ్ చేసిన నేను. అక్కడ నుండి నేను ఒకసారి క్వశ్చన్ పేపర్ని చూపిస్తా. అదే సేమ్ 2018లో జరిగినటువంటిది. 2018లో జరిగినటువంటి జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ ఇది పేపర్ 1. సో ఈ మూడిట్లలో ఉండేటువంటి క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 2010లో ఉండేటువంటి క్వశ్చన్లు చూద్దాం. జస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను ఏ విధమైనటువంటివి ఎట్లా అడిగాడు అని చెప్పేసి ఒకసారి నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, చెట్ల కింద రాత్రిపూట నిద్రించరాదు ఎందుకంటే, ఇక్కడ చూడండి ఎందుకు అనే దానిపైన మన క్వశ్చన్ అడిగాడు. మొక్కల్లోని జీవ పదార్థాలు దేని ద్వారా ప్రవేశిస్తాయి, ఏంటి అనేది, ఏమిటి అనే మీనింగ్ వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. అంటే దేని ద్వారా అనేది, అంటే ఇక్కడ కింద ఆప్షన్లు చూస్తే మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడు, చెట్ల కింద రాత్రిపూట నిద్రించరాదు ఎందుకంటే రాత్రిపూట చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి.
ఇది జనరల్ మనకు తెలుసు. తమ జీవితకాలంలో ఒకేసారి పుష్పించే మొక్కను ఏమని పిలుస్తారు? మోనోకార్ప్ అంటారా, మోనోగామస్ అంటారా? మోనోకార్ప్ అనేది ఇక్కడ ఆన్సర్. సింపుల్గా ఏమిటి అనేది ఇక్కడ చూడండి. కింది మొక్కల్లో అత్యంత పెద్ద పుష్పాన్ని పుష్పించేది ఇక్కడ రిఫ్లెక్సియా. వాస్తవానికి రిఫ్లెక్సియా అంటారు. అతిపెద్ద పుష్పం రిఫ్లెక్సియా. సో ఇట్లా అంటే జనరల్ నాలెడ్జ్ను అంటే జీకేగానే అడిగిండు. ఇక్కడ మనకు సిలబస్లో ఏం మెన్షన్ చేసిండు? జీకే అంటాడు. ఇక్కడ మనకు చూడొచ్చు జనరల్ నాలెడ్జ్ అన్నాడు. జనరల్ నాలెడ్జ్ అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం వేరు. అప్పుడు నాలెడ్జ్ను పెంపొందించేటువంటివి, నాలెడ్జ్ను పరీక్షించేటువంటి ప్రశ్నలు మాత్రమే అడిగాడు. నాలెడ్జ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవ శరీరం అనే అంశం ఉన్నదనుకోండి. మానవ శరీరం అనే అంశాన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే మానవ శరీరంలో ఎముకలు ఎన్ని, మానవ శరీరంలో కండరాలు ఎన్ని, అతిపెద్ద ఎముక ఏది, అతిపెద్ద కండరం ఏది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఊపిరితిత్తులలో ఏది పెద్దగా ఉంటుంది, ఇలాంటివి క్వశ్చన్లు అనేవి చిన్నది పెద్దది ఎత్తైనవి పొడవైన నదులు ఎత్తైన నదులు ఇలాంటివి, అతిపెద్ద రాజ్యం అతిపెద్ద రాజ్యాంగం ఇలాంటివి చిన్నది పెద్దది అనే అంశాన్ని అడిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ యూనిక్గా ఉండే అటువంటివి అడిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి అడిగేదాన్ని. అదే జిఎస్ అనేది ఎట్లుంటుందంటే ఒక టాపిక్ను తీసుకొని ఆ టాపిక్లో లోతైన అధ్యయనం చేస్తే వచ్చేటువంటి సమాధానాలను దృష్టిలో పెట్టుకొని అడిగేది జిఎస్. ఇక్కడ వాస్తవానికి జీకేలో ఎక్కువ శాతం జీకే అని ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో సిలబస్ అనేది ఎక్కువ పేర్కొన్నాడు, కానీ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ సిలబస్ ఇచ్చిండు అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినా కూడా అడిగేటువంటి ప్రశ్నలు అనేవి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం అయితే జరుగుతుంది. మనకు గతంలో 2010లో మనకు 2012లో మనకు ఈ క్వశ్చన్ పేపర్లు చూస్తే క్లియర్గా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగిండు, కానీ 2018లో అడిగినటువంటి క్వశ్చన్ పేపరు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగిండు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో లోతైన అధ్యయనం చేస్తే తప్ప మనకు మానవ శరీరంకి సంబంధించి డిఎన్ఏ దగ్గర నుండి ఒకవేళ ఇది కనుక టాపిక్లో ఇస్తే ఇలా మానవ శరీరం అని ఇస్తే కనుక డిఎన్ఏ దగ్గర నుంచి గ్రంథుల దగ్గర నుండి అన్నిటికి సంబంధించేటువంటి లోతైనటువంటి వ్యాధులకు కారణాలు ఇలాంటి అంశాలకు కూడా అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. సో మనము ఇప్పుడు చదవాల్సింది ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అని పేర్కొన్నా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో లోతైన అధ్యయనం చేసి మాత్రమే చదవాలి. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే చూడండి, పురుగుల ద్వారా పరాగ సంపర్కం చేయడాన్ని ఏమంటారు? జామ్ ఒక ఈ విధమైనటువంటి ఇక్కడ ఒక చెట్టు వయస్సును నిర్ధారించేటువంటి పద్ధతి. ఇక్కడ దీన్ని చూసి మనం ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ సైన్స్కు సంబంధించినటువంటి నిత్య జీవితంలో జనరల్ సైన్స్కు సంబంధించినటువంటి. అదే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చూడండి, కేంద్ర ప్రభుత్వ ఖర్చులు అధికంగా పెరుగుతున్న వ్యయభారం. ఇక్కడ పేదరిక రేఖకు దిగువగా అధిక శాతం ప్రజలున్న రాష్ట్రం ఏది? ఇక్కడ చూడండి, టోకు ధరల సూచి. ఇది ఎకనామీకి సంబంధించినటువంటివి, ఎకనామికల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక్కడ టోకు ధరల సూచి గుర్తించడానికి ప్రస్తుతం ఆధారంగా తీసుకున్న సంవత్సరం అంటే ఇది 2010లో జరిగినటువంటి పరీక్ష. సో ఆ పరీక్షను దృష్టిలో పెట్టుకొని అయితే అడగడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ రంగం జీవనాధారంగా ప్రత్యక్షంగా ఎంత శాతం శ్రామికులకు ఉన్నది అని చెప్పేసి అడగడం జరిగింది. 61%. అంటే అప్పటి సర్వేసు అప్పుడు ఉండేటువంటి ఎకనామికల్ సర్వేలు చూస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. హరిత విప్లవ ప్రభావం అధికంగా ఉన్న పంట, చాలా సింపుల్గా చెప్పొచ్చు హరిత విప్లవం అనగానే. సో డైరెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఉన్నది. ఇక్కడ చూడండి, కోశ విధానం దేనికి సంబంధించింది? ప్రభుత్వ పన్ను విధానంలో అధికంగా వచ్చే రంగం కింది వాటిలో కేంద్ర ప్రభుత్వం పన్ను కానిది. సింపుల్గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే +- అడిగిండు, కానీ డైరెక్ట్ క్వశ్చన్. ఇవన్నిట్లలో చూడండి, మీరు ఎక్కడ చూసినా కానీ ప్రశ్న కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఏది చూసినా సరే పేపర్ 1కు సంబంధించి 150 ప్రశ్నలలో మీరు ఏది చూసినా సరే ఈ క్వశ్చన్ పేపర్ను మీకు డౌన్లోడ్ చేసుకునే విధంగా నేను లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు చూడొచ్చు. ఏది చూసినా ఇక్కడ చూడండి, స్టోరేజ్ బ్యాటరీలో ఉపయోగించేది సైన్స్కు సంబంధించినటువంటివి. నవ్వు పుట్టించే వాయువు రసాయన నామం నైట్రిక్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ అంటాం మనం. సో ఇట్లా సింపుల్గా అవి చాలా సింపుల్ జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ప్రశ్నలు. అదే దీన్ని 2012లో వచ్చేసరికి ఏ విధంగా అడిగాడు? ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వలేదు, క్వశ్చన్స్ను మాత్రం టైప్ చేసి మనకు సాక్షిలో పెంపొందించడం అంటే మనకు
ఇవ్వడం జరిగింది అందుబాటులోకి. 2012కి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ను యాజ్ ఇట్ ఈజ్గా స్కాన్ చేసి పెట్టారు. మీరు saksieeducation.com నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, కలకత్తా, ముంబై మరియు మద్రాసులలో 1865లో హైకోర్టు స్థాపించింది ఎవరి కాలంలో? ఇక్కడ ఎన్ని హింట్స్ ఇచ్చింది చూడండి. కలకత్తా, ముంబై మరియు మద్రాసులో 1865లో హైకోర్టులను స్థాపించింది ఎవరి కాలంలో కదా? ఇక్కడ ఎవరి కాలంలో? లార్డ్ లారెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహాసభ ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. ఇక్కడ కీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అంటే ఏ క్వశ్చన్ అయినా కూడా సంవత్సరాలు, ఎప్పుడు, ఎక్కడ ఇలాంటివి అడగడం జరిగింది. ఇక ఇక్కడ చూడండి, హిస్టరీకి సంబంధించింది. పుష్యమిత్రుడు స్థాపించిన వంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, శుంగవంశం. ఇలా అంటే పల్లవుల రాజధాని ఏది? ఎంత సింపుల్ ఇది క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నేను ఈ పరీక్ష రాసిన, నేను జస్ట్ అటెంప్ట్ చేసిన, పేపర్ 1 రాసిన, జస్ట్ పేపర్ 2 అనేది రాయాలి. నా ఎబిలిటీ ఏ విధంగా ఉన్నదని తెలుసుకోవడం కోసం రాసినప్పుడు. ఇక్కడ చూడండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నేను క్వశ్చన్స్ జస్ట్ మీది కనుక్కుంటూ పోతున్నా. మీరు క్వశ్చన్ ఎట్లా చూడాలంటే, ప్రశ్న కింద జస్ట్ 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఈ ప్రశ్నలో ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనే అంశాలే ఉంటాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు ఇలాంటి క్వశ్చన్లే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మీ నాలెడ్జ్ని పెంపొందించేటువంటి ప్రశ్నలే. ఇక్కడ చూడొచ్చు మీరు, పేపర్ 1కు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా, రాజ్యాంగానికి సంబంధించినవి కానీ, ఎకానమీకి సంబంధించినవి కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా చాలా సింపుల్. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ విషయంలో ఇక్కడ చూడండి, 2012 మే నెల ఆఖరి వారంలో ఏ భారత రాష్ట్ర ముఖ్యమంత్రితో బిల్ గేట్స్ ఆరోగ్య సమస్య పరిష్కారానికి సహాయం గురించి చర్చించారు? అప్పటి కరెంట్ అఫైర్స్ ఇది. ఏ ముఖ్యమంత్రి? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి? క్వశ్చన్ కూడా డైరెక్ట్ అడగడం జరిగింది అట్లా. సో ఇక్కడ ఇగో డేట్ ఇచ్చాడు, ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి సంబంధించినటువంటి అడిగాడు. కాంగ్రెసేతర పార్టీలు దీని విరుద్ధంగా తమ రోషమును వ్యక్తపరచుటకు 31/5/2012 భారత బంద్కు పిలుపు వచ్చింది. దేనికి సంబంధించింది అన్నట్టుగా మనకి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా అంటే కరెంట్ అఫైర్స్ విషయంలో అడిగినా, ఏ విధంగా అడిగినా కూడా మనకు ప్రశ్న కింద 4 ఆప్షన్లు మాత్రమే మనకి ఈ విధంగా పేపర్ 1లో ప్రశ్నించడం జరిగింది. స్క్రోల్ చేసుకుంటే కింద దాకా పోతే ఎక్కడ కూడా మళ్ళీ కింద 4 ఆప్షన్లలో కన్ఫ్యూజ్ చేసేటువంటివి, మీ అవగాహనను పరీక్షించేటువంటి ప్రశ్నలు అయితే లేవు. కారణం ఏంటంటే ఇవి రెండింటికి కూడా 2010లో జరిగినటువంటి ఈ పరీక్షకు అండ్ 2012లో జరిగినటువంటి ఈ పరీక్షకు మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి ఈ విధంగా సింపుల్గా అడగడం జరిగింది. సో ఇప్పుడు జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి పరీక్ష పత్రం ఒక్కసారి చూస్తే ఇది చూడండి. పేపర్ 1 2018లో జరిగింది, జనరల్ నాలెడ్జే. అప్పుడు కూడా దీన్ని జనరల్ నాలెడ్జే అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉన్నది. ఇది అక్టోబర్ 7వ తారీఖు 2018లో జరిగింది, ఐ థింక్. ఇక్కడ 2019 అనుకుంటా, సారీ. ఇక్కడ మీరు క్వశ్చన్ చూడొచ్చు, మొదటి క్వశ్చనే చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ 2012లో జరిగినటువంటి క్వశ్చన్ చూడండి, ఒక పేజీలో మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది 35 పేజీలు ఉన్నది. ఒక పేజీలో మనకు 4 నుంచి 5 ప్రశ్నలు అనేవి ఉన్నాయి. ఇక్కడ 91 నుంచి ఇక్కడ 95 దాకా 4 నుంచి 5 ప్రశ్నలు ఉన్నాయి. కానీ 2018 క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికి చూడండి చాలా పేజీలు అనేవి ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా చాలా లెంతీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మొదటి క్వశ్చనే చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్ అడిగిండు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అన్నాడు. అంటే ఏ, బి, సి, డి అనే 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఆ 4 ఆప్షన్ల దాంట్లో నుంచి సరైన జవాబును ఎంపిక చేయండి అని అన్నాడు. అంటే ఏ, బి, సి మరియు డి, బి, సి, డి మాత్రమే, సి, డి మాత్రమే, ఏ, బి మాత్రమే. అంటే ఈ విధమైనటువంటి ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వాలంటే ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలి మీకు. ఇక్కడ చూడండి, కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఇక్కడ పరిశీలించాలనంటే ఇందులో ఉండేటువంటి ఏ ఒక్కటో తెలవాల్సింది కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏ, బి, సి, డి ఈ 4 అంశాలపైన పూర్తి అవగాహన ఉండాలి మనకు. జిల్లా కోర్టు మరియు సెషన్స్ కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్టు. రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు. జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి 7 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్గా పనిచేసిన వారు, లేక కేంద్ర లేదా రాష్ట్ర న్యాయశాఖల్లో సేవలు అందించిన అధికారి అయి ఉండాలి.
ఇక్కడ చూడండి ఎన్ని అంశాలు ఇచ్చిండో. సెషన్ జడ్జి మరియు మరణశిక్ష విధించిన పక్షంలో దానిని అమలు పరిచే ముందు హైకోర్టు నిర్ధారించాలి. అంటే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఈ 4 అంశాలపైన మనకు పూర్తి నాలెడ్జ్ ఉంటే మనం ఇక్కడ ఏ కరెక్టా, బి అంటే 1వది కరెక్టా, 2వది కరెక్టా, 3వది కరెక్టా, 4వది కరెక్టా అని మనం ఆన్సర్ చేయగలుగుతాం. అదే 2012, 2010లో జరిగినటువంటి క్వశ్చన్కు జస్ట్ సింపుల్ ఒక క్వశ్చన్కు దాని ఆన్సర్ చేస్తే సరిపోయేది. ఎక్కడ చూసినా కూడా అట్లనే ఉండే. అంటే కఠిన స్థాయి ఏ విధంగా పెరిగింది, చాలా అంటే చాలా కఠిన స్థాయి అనేది పెరగడం జరిగింది. ఇంకొకటి చూడొచ్చు, కొన్ని మాత్రమే మనకు డైరెక్ట్ క్వశ్చన్స్, ఇది ఒకటి మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. భారత స్థానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు ఎవరు అనేది కొద్దిగా డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చిండు. అయితే క్వశ్చన్ పేపర్ వెయిటేజ్ ఎప్పుడు కానీ మ్యాక్సిమము 60%, 40% అనేది ఉంటుంది. 60% అనేది మనకు సాధారణంగా ఉంటుంది, అంటే యావరేజ్ అంటాం మనము. 60% అనేది యావరేజ్ అంటాం మనము. 40% అనేది కఠిన స్థాయి ఉంటుంది. ఇక్కడ 40% కఠిన స్థాయి ఉంటుంది. 40%లో 2 రకాలుగా విభజిస్తాడు. ఒకటి ఏంటంటే సాధారణ కఠిన స్థాయి, ఇక ఇదైతే ఇక భారీ అంటే భారీ కఠిన స్థాయి అనుకోవచ్చు. ఇంకో 20%, 20% 2 రకాలుగా విభజన జరుగుతుంది. అంటే మనం ఎంత కష్టపడ్డా కూడా 60% అనేది దాదాపుగా సాధించవచ్చు. మామూలుగా చదివితే 60% క్వశ్చన్లకు మనం ఈజీగా ఆన్సర్స్ పెట్టవచ్చు. అంటే 100కు 60 మార్కులు సాధించడం అనేది ఈజీ, 100% అనేది ఈజీ. ఇక ఈ 40% మార్కులను సాధించాలి అని అంటే చాలా కష్టపడాలి. ఇక్కడ కష్టపడేటువంటి తత్వం ఎట్లుండాలి అని అంటే మళ్ళీ 20%, 20% 2 రకాలుగా ఇస్తాడు. బాగా కష్టపడేటోనికే ఈ 20% మార్కులు వస్తాయి. 100% కష్టపడటానికి అసలు ఏ అంశాన్ని లేకుండా ఉంటేనే మిగతా 20% అనేది వస్తుంది. భారీ కష్టంగా అంటే అతి భారీగా ఇక నాకు ఉద్యోగం తప్ప ఇంకో బతికే లేదని చదివేటోనికి, అట్లాంటి వాళ్ళు సీరియస్గా చదివే వాళ్ళకే వస్తుంది. అంటే 100కు 80% మాత్రమే మనం సాధించగలుగుతాం. మీరు చూడండి, ఏ పరీక్ష చూసినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి 80% మార్కులు వచ్చిన వాడే స్టేట్ టాప్లో ఉంటాడు. స్టేటు మొదటి ర్యాంకులలో ఉంటాడు. అంటే 1 నుంచి 9 ర్యాంకులలో, ఒక సంఖ్య ర్యాంకులలో ఉంటాడు 80% మార్కులు వచ్చిన వాళ్ళే. ఈ 20% అనేది మ్యాక్సిమం ఎవరు సాధించరు. క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి టీముకు, అంటే ఒక సబ్జెక్ట్ పెట్టిన వాళ్ళకి ఇంకో సబ్జెక్ట్ ఎట్లా సంబంధం ఉండదు కదా, వాళ్ళకు పరీక్ష పెట్టినా కూడా వాళ్ళు పాస్ కారు. సో ఇట్లా కాబట్టి కొంత ఈ కఠిన స్థాయిని అర్థం చేసుకొని మనం ప్రిపేర్ కావాలి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకో ప్రశ్న, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులలో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు వహిస్తారు? ఇక్కడ మనం చూడొచ్చు డైరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఆన్సర్స్లలో మనం ఏదో ఒకటి పెట్టవచ్చు. మరొకటి చూస్తే ఇక్కడ చూడండి, ఇది కూడా మళ్ళీ మల్టిపుల్ చాయిసే. ఇక్కడ ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, సి ఇచ్చిండు. ఇక్కడ మళ్ళా ఇందులో నుంచి ఏ అండ్ బి ఓన్లీ, ఏ అండ్ సి ఓన్లీ, ఏ అండ్ సి ఓన్లీ, ఏబి అండ్ సి, ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతాడు. అంటే ప్రతి ప్రశ్న కింద మళ్ళీ ఆప్షన్స్, ఈ విధమైనటువంటి ప్రశ్న విధానం అనేది పెరిగింది. అంటే ఇక్కడ ఇచ్చేది ఏంది అని అంటే 2010లో ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఇది పూర్తి జ్ఞానం. ఇది పూర్తి జ్ఞానం. నీకు ఎంతవరకు జ్ఞానం ఉన్నది అంటే నాలెడ్జ్, ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నది అనేది పరిశీలించేది, మిమ్మల్ని పరీక్షించేది. అదే ఇక్కడికి వచ్చేసరికి అవగాహన, ఇదేంటంటే అండర్స్టాండింగ్, అవగాహన. దీన్నే సిసిఈ మెథడ్ అంటారు. దీన్నే సిసిఈ మెథడ్ అంటారు. కాబట్టి ఒకప్పుడు ఒక పుస్తకం చదివితే సరిపోయేది, కానీ ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి సపరేట్ పుస్తకాలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇది పేపర్ 1కి సంబంధించి. మీరు ఏ క్వశ్చన్ పేపర్ చూసినా సరే అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఏముంటున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 16ది సీనియారిటీ ప్రాతిపదికన కింది వారిలో మొదటి రాజ్యాంగ అసెంబ్లీ మీటింగు అధ్యక్షత వహించారు అంటూ ఇక్కడ సీనియారిటీ ప్రాతిపదికన అన్నాడు. అంటే ఇక్కడ ఎట్లా అడుగుతాడు అంటే వీళ్ళందరూ అందులో పాల్గొన్న వాళ్ళే. ఇక్కడ మొదటి రాజ్యాంగ అసెంబ్లీ మీటింగ్కు అధ్యక్షత వహించిన వాళ్ళలో దాదాపు చాలామంది ఉంటారు ఇక్కడ, కాకపోతే సీనియారిటీ ప్రాతిపదికన అని అన్నారు. సో ఇట్లా ఇక్కడ చూడండి, మరొకటి కింది జతలను పరిశీలించండి. 1989 దేశంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1909లో అంటూ సంవత్సరం ఇచ్చిండు. ఆ సంవత్సరంలో ఏం జరిగిందో ఇచ్చిండు. సంవత్సరం ఇచ్చిండు, ఆ సంవత్సరంలో ఏం జరిగిందో ఇచ్చిండు. ఇక్కడ సరైన జతలను ఎంపిక చేయండి అన్నాడు. అంటే వీటన్నింటి గురించి మనకు అవగాహన ఉండాలి. ఏ ఒక్కటో కాదు. ఇక్కడ గతంలో అయితే ఈ ఒక్కటి వస్తే చాలు 1 మార్కు వచ్చేది, ఈ ఒక్క అంశం వస్తే చాలు 1 మార్కు వచ్చేది అనుకుందాం. కానీ ఇప్పుడు ఏ అంశాలను ఇక్కడ ఇచ్చి ఎట్లా అడుగుతాడో అనేది కన్ఫ్యూజన్. కాబట్టి ఏ అంశాన్ని కూడా వదలకుండా మనం చదవాలి.
ఇట్లాంటి క్వశ్చన్లే ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో ఉంటాయి. మొత్తం ఇదే ఉంటుంది. చూడొచ్చు మీరు, ఏ క్వశ్చన్ చూసినా ఎట్లాంటి చూసినా మ్యాక్సిమం ఇట్లనే ఉంటాయి. చూడండి, ఏబీసీ అంటాడు, మళ్ళీ జతపరచుడు అంటాడు, కరెక్ట్ ఆన్సర్ అంటాడు, మొత్తం ఇట్లనే ఉంటుంది. రాబోయేటువంటి క్వశ్చన్ పేపర్ కూడా ఇట్లనే ఉంటుంది. ఇంతకంటే కఠినంగానే ఉంటుంది తప్ప ఈజీగా అనేది అసలే ఉండదు. సో మనం ఈ లెవెల్లో, మినిమం ఈ లెవెల్లో ప్రిపేర్ కావాలి. ఇది. అండ్ ఇక రెండో పేపర్ విషయానికి వస్తే, పేపర్ 2 విషయానికి వస్తే, పేపర్ 2లో సెక్రటేరియల్ ఎబిలిటీలు అండ్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ కొంత కాంప్లికేటెడ్ అయింది లాస్ట్ ఇయర్. ఎందుకు అనంటే మనకి ఇక్కడ సిలబస్లో ఏమి ఇచ్చిండు అనంటే, ఇక్కడ చూడండి కాంప్రహెన్షన్ అని ఇచ్చిండు. ఈ కాంప్రహెన్షన్ అనేది గతంలో 2012లో కానీ 2010లో కానీ మనకు ఇంగ్లీష్లో ఇవ్వలే. కాంప్రహెన్షన్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ తెలుగులో ఇచ్చిండు. తెలుగులో ఇచ్చి ఈ తెలుగు దాన్ని మనకు ప్రశ్నలు ఇచ్చాడు. తెలుగు పారాగ్రాఫ్ ఇచ్చి తెలుగు పారాగ్రాఫ్ యొక్క ప్రశ్నలు అనేది ఇక్కడ అడగడం జరిగిండు. అండ్ 2012లో కూడా సేమ్ ఇట్లనే అడిగిండు. మీరు ఇక్కడ చూడొచ్చు, పారాగ్రాఫ్స్ ఇచ్చిండు, కొన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి అడగడం అయితే జరిగింది. ఇగో ఇట్లా తెలుగులో ఇచ్చిండు, ఇంగ్లీష్లో ఇచ్చిండు. 2000 జాగ్రత్తగా వినాలి దీన్ని. అయితే మీరు 2010లో మనకు కేవలము తెలుగులో మాత్రమే పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ కింద క్వశ్చన్లు అడిగిండు. 2012లో తెలుగులో ఇచ్చిండు ప్యాసేజు, ఇంగ్లీష్లో ఇచ్చిండు. రెండిట్లలో నుంచి ఇట్లా తెలుగులో అడిగిండు ప్రశ్నలు, ఇంగ్లీష్లో అడిగిండు. అదే 2018కి వచ్చేసరికి ఇదంతా కూడా కేవలం ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరిగింది. ఎంత మార్పు వచ్చింది అంటే ఇక్కడ దీనిపైన కొన్ని కోర్టు కేసులు కూడా వేయడం జరిగింది. మాకు కాంప్రహెన్షన్ అన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో ఇవ్వాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో ఇవ్వాలి, రీఆర్గనైజేషన్ ఆఫ్ సెంటెన్స్ అని ఇచ్చారు, అది కూడా తెలుగులో వాళ్ళకు తెలుగులో ఇవ్వాలి అని అంటే, ఇది చూడండి ఈ క్వశ్చన్ పేపరు తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరు, ఇందులో కేవలం ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇందులో కేవలం ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరిగింది, తెలుగు అనేది మెన్షన్ చేయలేదు. అంటే వాళ్లకు ఏ విధంగానైనా సరే ఇచ్చే అధికారాలు అయితే క్వశ్చన్ పేపర్కు మరియు ఈ సిలబస్ కమిటీకి అయితే ఉండడం జరుగుతుంది. మీరు గతంలో చూసుకుంటే ఇక్కడ ప్యాసేజ్ చూడొచ్చు, తెలుగు ఇంగ్లీష్లో ఉంది 2012లో. అండ్ 2010లో చూసుకుంటే కేవలం తెలుగులోనే ఉన్నది. సో 2018కి వచ్చేసరికి కేవలము ఇంగ్లీష్లోనే ఉన్నది. ఇలాంటి మార్పులు అనేవి సహజం. కాబట్టి మీరు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చదవాలి. అప్పుడు అడిగినటువంటి ఈ మెంటల్ ఎబిలిటీ అనేది, అంటే ఈ సెక్రటేరియల్ ఎబిలిటీ అనేది చాలా సింపుల్గానే ఉన్నది. ఇప్పుడు కూడా అట్లనే ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు 2018లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ను ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ 2018 ఒక్కటి సరిపోతుంది, మిగతా అన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ ఎట్లా అడుగుతాడు అని అంటే, మనం ఫస్ట్ నుంచి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, 2018 పేపర్ 2 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించింది, గ్రూప్ 4కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో మీరు చూడొచ్చు చాలా సింపుల్, అంటే మీ టాలెంట్కు సంబంధించినటువంటిదే. ఇక్కడ చూడండి, కింది వాటిలో ఏ పటం సూర్యుడు చంద్రుడు, ఇట్లా అడిగాడు. చూడండి, కింది వాటిలో ఏ పటం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సరిగా ప్రతిబింబిస్తుంది అని అన్నాడు. ఇక్కడ చూడండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, అంటే సూర్యుడు వేరు చంద్రుడు వేరు నక్షత్రాలు వేరు. సూర్యుని చుట్టూ అంటే నక్షత్రాలు సూర్యుడు ప్యారలల్గా ఉంటాయి ఒకదాని దగ్గర ఒకటి, కానీ చంద్రుడు అనేవాడు సూర్యుని దగ్గర ఉంటాడు. ఈ విధమైనటువంటి చూడాలి. ఇగో ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. సూర్యుడు వేరు చంద్రుడు వేరు, సూర్య కుటుంబంలో చంద్రుడు అనేవాడు ఉంటాడు. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పిందే కరెక్ట్ కాదు, నేను అనుకుంటున్నాను అట్లా. ఈ విధమైనటువంటి వేరియేషన్ చేయాలి. సేమ్ ఇలాంటిదే ఇంకోటి అడిగాడు. ఇక్కడైతే కరెక్ట్ చెప్పొస్తుంది నాకు. చూడండి, ఇక్కడ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని ఇచ్చిండు. అంటే మన భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, ఈ విధంగా ఉండాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది భారతదేశం అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్యారలల్గా ఉండేటువంటి రాష్ట్రాలు. ఇగో ఈ పటం అనేది కరెక్ట్ కదా. ఇది తెలంగాణ, ఇది భారతదేశం, ఇది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇట్లా ఇది కాదు. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశో, లేకపోతే భారతదేశంలో ఆంధ్రప్రదేశో, లేకపోతే ఇది దేశం అవతల్లో ఉంటుందా, ఇది కాదు. ఇది కూడా కాదు. ఒక దాంట్లో ఒకటి ఉండవు. ఇది ఎప్పుడైతుంది అని అంటే, ఇక్కడ భారతదేశం, తెలంగాణ, హైదరాబాద్ అని ఇచ్చినప్పుడు ఇగో ఇది కరెక్ట్ అవుతుంది. భారతదేశంలో తెలంగాణ ఉంటుంది, తెలంగాణలో హైదరాబాద్ ఉంటుంది. ఇలాంటివి ఇట్లా మన మెంటల్ ఎబిలిటీని పరీక్షించేటువంటి ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది లాస్ట్ టైంలో. ఇక్కడ చూడొచ్చు, మీకు చూడండి, కింద ఇచ్చిన పటాన్ని నిర్మించడానికి కనిష్టంగా ఎన్ని సరళ రేఖలు కావాలి.
ఇక్కడ ఏం అడిగిందంటే కనిష్టంగా అంటే తక్కువ ఉండేటువంటి సరళ రేఖలు అంటే ఇవి ఎన్ని అవసరమని అడిగాడు. సో ఇవి ఏంటంటే షార్ట్కట్ మెథడ్ ద్వారా మనం లెక్క పెట్టుకుంటే కూర్చున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 అని లెక్క పెట్టుకుంటే కూర్చుంటే చాలా కష్టం. సో మనం సరళ రేఖలను దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం మనము చేయాల్సి ఉంటుంది. అదే దాంతోపాటు ఇక్కడ చూడండి కింది పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగాడు. ఇక్కడ మనం ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 1, ఇగో ఇది 2, ఇగో ఇవి 3, ఇవి 4, ఇగో ఇవి 5 అని లెక్క పెట్టుకుంటూ పోతే 150 నిమిషాలలో 150 క్వశ్చన్లను అసలు ఫస్ట్ అటెంప్ట్ చేయలేము. నీకు మార్కులు ఎన్ని వస్తాయి అనేది దేవుడు ఎరుగు. ఫస్ట్ అటెంప్ట్ చేయలేము. అంటే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతాడు అని అంటే మనం సరైన సమయానికి సరైన ప్రశ్నలు చదివి సరిగా అర్థం చేసుకొని మన ప్రశ్నను సమాధానం రాసినామా లేదా అనేది చూస్తాడు. సో అన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి కింది పటంలో ఎన్ని చతురస్రాలు కలవు అని అంటాడు. మనం టైం కేటాయించి దీనికి ఎక్కువ టైం కేటాయించినాం అనుకో మిగతా అంతా వెళ్ళిపోతుంది. సో నేను ఎగ్జామ్ రాసే పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్స్ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్లో. ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్లకు సంబంధించి అంటే ఇక్కడ ఇంగ్లీషు లెటర్స్కి సంబంధించినటువంటివి కూడా వర్డ్కి సంబంధించినటువంటి రెస్పాన్స్కి సంబంధించినటువంటివి కూడా అడిగాడు చూడొచ్చు. అండ్ డైస్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అంటే ప్రాబబిలిటీస్ ఎల్లోకి ఆపోజిట్ ఏముంటుంది, బ్లూకి ఆపోజిట్ ఏముంటుంది, ఇలాంటి ప్రాబబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి స్ట్రాటజీ అనేది ఉండాలి మీకు. అంటే ఇలా చదవాలి. ఇందులో పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు, కొంత కఠిన స్థాయిగా అడుగుతాడు కానీ ఇందులో పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు. కానీ పేపర్ 1లో అనేది చాలా మార్పులు ఉంటాయి. మీకు జాబ్ను డిసైడ్ చేసేది మాత్రం పేపర్ 2 అండి. మీకు జాబ్ను డిసైడ్ చేసేది పేపర్ 2. పేపర్ 1 అనేది మీరు కష్టపడితే వస్తుంది. పేపర్ 2 అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ పేపర్ 2 అనేది ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఇది వస్తుంది. ఎట్లాంటిదంటే ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఈ సెక్రటేరియట్ ఎబిలిటీ అనేది ఏంటంటే ఇది సైకిల్ తొక్కడం లాంటిది, ఇది ఈత కొట్టడం లాంటిది. ఎప్పుడైతే నువ్వు సైకిల్ ఎక్కి తొక్కుతావో అప్పుడే సైకిల్ తొక్కడం అనేది నీకు వస్తుంది. ఎప్పుడైతే నీళ్ళలో దుంకి ఈత కొడతావో అప్పుడే నీకు ఈత కొట్టడం అనేది వస్తుంది. అంతేగాని సైకిల్ తొక్కడం ఎలా అనేది ఒక 300 పేజీల పుస్తకాన్ని తీసుకొచ్చుకొని నువ్వు 6 ఏళ్ళు చదివినా కూడా సైకిల్ తొక్కడం రాదు. ఈత కొట్టడం ఎలా అనే పుస్తకం కొనుక్కొచ్చుకొని చదివి నువ్వు 10 ఏళ్ళు చదివినా కానీ ఈత కొట్టడం రాదు. ఎప్పుడైతే నువ్వు నీళ్ళలోకి దిగి ఈత కొడతావో అప్పుడే ఈత కొట్టుడు వస్తుంది. ఇది కూడా అంతే. సెక్రటేరియల్ ఎబిలిటీ అనేది నువ్వు ఎంత చదివినా ఎంత చేసినా కూడా కొంత అవగాహన వస్తుంది తప్ప ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో అప్పుడే నీ మైండ్లోకి ఎక్కుతుంది. కాబట్టి మీరు ఈ అంశాలను పూర్తిగా అవగాహన చేసుకొని ఈ టిప్స్ని ఫాలో అయ్యి ప్రిపరేషన్ చేస్తూ మీరు గ్రూప్ 4 ఉద్యోగం సాధిస్తారని అనుకుంటున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏ అంశాలను అడిగిన అనేది నేను ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఇస్తాను. మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీరు గమనించవచ్చు. మొత్తం కాంప్రహెన్షన్కి సంబంధించి కూడా ఇక్కడ అడగడం జరిగింది గతంలో. అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనకు ఒక సెంటెన్స్ ఇస్తాడు. అంటే ఒక స్టేట్మెంట్కి సంబంధించినటువంటి A B C D E F అని ఈ విధంగా మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. అవన్నీ చదవాలి. అవన్నీ చదివి ఇందులో ఆర్డర్ వైజ్ ఫిల్ చేయమంటాడు. అంటే ఏది ఫస్ట్ ఉండాలి, ఏ సెంటెన్స్ ఫస్ట్ ఉండాలి, ఏ సెంటెన్స్ తర్వాత ఉండాలని ఆర్డర్ వైజ్ ఇవ్వమంటాడు. మీకు ఇదంతా చదవడానికే టైం సరిపోదు. చదివి మళ్ళీ అవగాహన చేసుకొని దాన్ని మీరు ఈక్వల్గా అంటే ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఆర్డర్ వైజ్గా మీరు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా అందులో ఉండేటువంటి చిన్న చిన్న లాజిక్స్ మీకు అర్థమయ్యి ఆ లాజిక్ ప్రకారము మీరు ఈ ఆన్సర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ప్యాసేజ్ ఇస్తాడు. మొత్తము ఈ ప్యాసేజ్ కింద మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాడు. ప్యాసేజ్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్లకు సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలాంటివి అనేటివి మనకు గ్రూప్ 4లో అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి విషయాలు అయితే ఇవ్వండి. మొత్తం 3 సంవత్సరాలలో జరిగినటువంటి అంటే 3 దఫాలుగా జరిగినటువంటి ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా మీకు అందుబాటులో ఉంచుతాను. మన వెబ్సైట్ నుంచి అందుబాటులో తీసుకోవచ్చు. లేదంటే సాక్షి వెబ్సైట్లో నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు అండి. మీరు దీనికి సంబంధించిన లింకులన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. విత్ కీ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ everyone.